నమస్తే అండి. ఇక్కడ నుంచి వచ్చారండి? నిజాంపేట్. మీరు ఎలా చేసుకుంటారు సెలబ్రేషన్స్? అంటే ప్రతిరోజు ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటారు? సాంప్రదాయంగా చేసుకుంటామండి. విఘ్నేశ్వరుని తీసుకొని వెళ్ళి పూజ చేసుకొని 3 రోజులు ఉంచుకొని పూజ చేసుకుంటాం. మట్టి వినాయకుని తీసుకెళ్తారా? మామూలుగా ఈ కలరు తీసుకుంటాం, మట్టి తీసుకుంటాం. అసలు నా చిన్నప్పటి నుంచి కూడా అలా అలవాటు. మట్టి వినాయకుడు తప్పకుండా ఉంటాడు. ఈ మధ్య కలర్ కొనడం తగ్గించేసాం. ఇక్కడే చేపిస్తాం, హౌసింగ్ బోర్డులో సెట్ వేసి చేపిస్తాం సార్. మొత్తం ఎన్ని విగ్రహాలు ఉంటాయి? ఇవి మా 100 ఉన్నాయి సార్. 100 విగ్రహాలు మొత్తం 100 తయారు చేసి తీసుకొని వెళ్తారా? అమ్ముతాం సార్. ఇప్పుడు ఇంకా 2 రోజులు ఉంది కదా, మొత్తం అమ్ముడుపోతాయా? ఏమో సార్, ఇంకా దేవుడికే తెలుసు సార్. గిరాకీ అయితే ఏం లేదు, వర్షం పడుతుంది, అది తప్పిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరాలు అయితే గిరాకీ అయితే ఏం కనిపించలేదు. వారం నుంచి పెట్టినాం కానీ గిరాకీ లేదు. అది ఇప్పుడు కాస్ట్ చెప్తుందండి. ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంది? 5,000 నుంచి 10,000 దాకా, 15,000, 20,000 పెద్ద అట్లా. ఇప్పుడు ఇప్పటివరకు వెళ్ళాం మీరు? ఒక 20 ఉన్నాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 70 ఉన్నాయి. అది ఇప్పుడు ఈ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మొత్తం బయట వెళ్తున్నారు కదా, అంతా కప్పేస్తున్నాం. ఇక అట్లాగే ఇక్కడనే కప్తారు కానీ మొత్తం అంటే ఇక్కడ పర్మిషన్ అంటే ఇక్కడ ఎవరు చేస్తారు? పర్మిషన్ అంటే ఇంకా అలాగే ఇక పోలీసుల దగ్గర ఇట్లా మాట్లాడి 2 రోజులు అమ్ముకొని పోదామని పెట్టి. మీరేమన్నా విగ్రహాలు అమ్మడేనా? మీరేమన్నా పెడతారా వినాయకుని ఇంకా? ఇంట్లో కూడా పెట్టి. ఎక్కడ మీకు ఎక్కడ ఏరియా హౌసింగ్ కొడుకు కూడా కలిసి మీరు మొత్తం ఇక్కడనే ఉంటారు? మరి ఇక్కడ పూజలు చేస్తారా? మా కూడా. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? మేము ఇక్కడనే ఐదర్ నగర్ ఉంటాము, రామరామేష్ నగర్. ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో మట్టి బొమ్మలు మేము ఎప్పటి నుంచో కలకత్తే కావచ్చు, కుమ్మరి మట్టి కొన్ని అవి కలుపుకొని మట్టి బొమ్మలు ఎక్కువ ఆడుతాం అనుకో. 8 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం ఇట్లా మేము. మీరు ఒకరు వచ్చారు, ఎవరు రాలేదు? మేమున్నాము ఇక్కడ, మా బావమడిది చాలా మంది ఉన్నాం. ఇట్లా ఎప్పటి నుంచో మేము అక్కడ రమేష్ ఐదర్ నగర్ బస్ స్టాప్ కూడా పెట్టుకుంటాం అన్నట్లు అక్కడ. అంటే ఇది ఎక్కువ మట్టి వినాయకులు తీసుకెళ్తారా మీరు? ఇప్పుడు మట్టి కలర్ ఎప్పుడు ఇంతవరకు ఆడలేము అనుకో. మట్టి బొమ్మలు తప్పుతుంటే వేరే బొమ్మ ఎప్పుడు ఆడలేము. 8 సంవత్సరాల నుంచి ఇదే మట్టి బొమ్మలు ఆడుకుంటున్నాం అట్లా. అంటే ఇప్పుడు ఈ కలర్ వినాయకులు పెట్టడం వల్ల ఏమన్నా పొల్యూషన్ అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఏముంటుంది సార్, నీళ్ళు వేస్తే వాటికి కొంచెము నీళ్ళు ప్రాబ్లం వస్తున్నాయి. అంతా కెమికల్ లెక్క కలర్ వేసిరి అవి వేసిరి, నీళ్ళు ప్రాబ్లం ఎట్లా వాటర్ అంతా ప్రాబ్లం అవుతున్నది. ఈ మట్టి ఏమయ్యేటప్పుడు వాళ్ళకి నానిపోయి మంచిగా ఇట్లా ఉంటుంది. ఏదన్నా రేపటికి వ్యవసాయం మట్టి తీసుకుని అవి కొనబోతే వేరే చేనులలో వేసుకుంటే పంటలు పండుతాయి మట్టి. ఏంటంటే మంచి శిలర మట్టి ఉంటుంది కదా, చెరువు మట్టితో శిలరల్లో అయినట్లు అయిపోతుంది అది. అంటే ఇప్పుడు నువ్వు ఈ వినాయకులు అందరూ తయారు చేసే వాళ్ళకి ఏమైనా సందేశం ఇస్తావా ఓన్లీ మట్టితో చేయాలని? మేమైతే ఇప్పటి నుంచి అక్కడ మేము ఇంత మొదలు గుట్ట ఐడిపల్లి నుంచి తెస్తుంటాము. ఐడిపల్లి బంద్ చేసుకుని ఇప్పుడు ఐద్నగర్ నుంచి తెస్తాము. వాళ్ళు ఏంటంటే మొత్తం ఆడ కుమారులు అప్పుడే చేస్తారు మట్టి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పోతాం కానీ కొన్ని ఇవి కలకత్తా ఇవి పెడదామని మట్టి కలకత్తా మట్టి ఇవి పెడదాం అనుకొని మేము ఇక్కడ వచ్చి కొన్ని తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఐద్నగర్ పోయి మళ్ళీ బొమ్మలు తీసుకుంటాం అన్నట్లు అక్కడ. ప్రైస్ ఎట్లా ఉంది? ఓకేనా? కంఫర్టబుల్ ఉందా? ఉన్నాయి సార్, బొమ్మ మీద ఒక 20 రూపాయలు, ఒక దాని మీద 30 రూపాయలు చూసుకున్నట్లు ఇవ్వగలుగుతాం అనుకో అంతే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ మీ కాలనీలో పెట్టుకుంటారా లేకపోతే అమ్ముతారా? అది పెట్టుకొని అమ్ముకుంటాం సార్. అంటే ఎన్ని తీసుకెళ్తారు? ఒక 100-200 ఇట్లా తీసుకెళ్తాం అంతే. బాగా సేల్ అవుతుందా? అయిపోతున్నాయి సార్, ఎప్పుడు ప్రతి సంవత్సరం అవుతుంది. ఇక్కడ కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ మంచిగా తయారు చేస్తారు, అక్కడ పోతే ఇంకా హోల్సేల్ దొరుకుతుంది కదా? హోల్సేల్ అంటే మేము హోల్సేల్ దగ్గరికి ఇప్పుడు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి పోతున్నాము. కొన్ని ఇవి ఉండని అనుకోని, కొన్ని ఇవి ఇష్టపడుతున్నాను అనుకోని, ఇవి కొన్ని ఇవి కలకత్తా మట్టితో ఇవి తీసుకెళ్తున్నాము.